అక్రమ ఆన్లైన్లోని రద్దు చేసి భూమిలో ఉన్న వారికి పట్టాలు కేటాయించాలని, తమకు రక్షణ కల్పించాలని తోకపల్లి ఎస్సీ బీసీలు కులానికి చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మార్కాపురం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో పెద్దరావేడు మండలం తోకపల్లి గ్రామానికి చెందిన ఎస్సీ బీసీలు కులానికి చెందిన రైతులు తమ సమస్యలు పరిష్కరించాలని, అక్రమంగా ఆన్లైన్లో చేసుకున్న వారిని శిక్షించి అర్హులైన మాకు భూమి పట్టాల్లో పేర్లు నమోదు చేయాలని, తమను భయభ్రాంతులకు గురి చేస్తున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ధర్నా నిర్వహించారు. అనంతరం మీకోసం కార్యక్రమంలో తమకు న్యాయం చేయాలంటూ అర్జీని అందించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడారు. తోకపల్లి ఎస్సీ బీసీలకు చెందిన భూములు అక్రమ ఆన్లైన్ చేసుకున్న వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. భూముల రికార్డులను ట్యాంపరింగ్ చేసి అక్రమంగా ఆన్లైన్ చేసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని, సంబంధిత రెవెన్యూ అధికారులకు సస్పెండ్ చేసి తమకు న్యాయం చేయాలని కోరారు. కొన్ని సంవత్సరాలుగా ఈ సమస్య పరిష్కారం కాలేదని అన్నారు. తమ భూముల్లో సాగు చేసుకుంటున్నామని సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్రమ ఆన్లైన్ పేర్లను తొలగించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తోకపల్లికి చెందిన ఎస్సీబీసీలు బాధితులు పాల్గొన్నారు. నా పేరు కనకం వరహాల రాజా సార్. మాది తోకపల్లి సోంపల్లి మండలం. మా నాయనమ్మ గారు ఉండేవారు. మా నాయనమ్మ గారు చనిపోయిన తర్వాత మా నాయనమ్మ గారి ఖాతాలో ఉన్న సర్వే నెంబర్లు మొత్తం మా జేజీ నాయనలు ముగ్గురు ఖాతా నెంబర్లు జీరో చేశారు సార్, బినామీలు పెట్టేసి. మేము బీసీ వర్గానికి చెందిన వాళ్ళం. మా భూములు ఎస్సీ భూములు మేము 7 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నాం. అతను మేము ఒక ఎమ్మెల్యే కూడా మా భూమిని లంచంగా రాసిచ్చి మేము ఫైట్ చేస్తే ఆ ఎమ్మెల్యే కూడా రిటర్న్ చేశాడు మా భూములు. అయినా మేము ప్రయత్నిస్తూనే ఉన్నాము, తిరుగుతూనే ఉన్నాము. కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము, ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళాము, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తున్నాం. కానీ చివరి మూమెంట్లో వస్తుంది చేస్తున్నారని చెప్పి మాకు అర్జీలు అన్నీ రాసి అరిచిపోతున్నాం తప్పితే తిరిగి వీళ్ళందరూ ఎస్సీలు సార్. పాపం మేము కొంతమంది బీసీలు ఉన్నాం. మా భూములు ఎటువంటి ఒక కబ్జాదారులాగా ఆన్లైన్లో మాత్రమే రాగలిగారు, కానీ ఆఫ్లైన్లో ల్యాండ్లోకి రాలేకపోయాడు అతను. అతన్ని ఎలాగైనా సరే ఎస్పీ గారు కానీ ఎవరైనా సరే అతన్ని అరెస్ట్ చేసి మమ్మల్ని కొంచెం భూమి మీద తిరిగేలాగా, ఊళ్ళో ఉండేలాగా మమ్మల్ని అందరినీ కొంచెం కోరాలని మేము కోరుతున్నాం సార్. ఎందుకంటే అతను డబ్బు బలం బాగుంది సార్. నిన్న డిస్ప్యూట్లో పెట్టింది కూడా రేపు పొద్దున్న తీపించగల శక్తి అతని దగ్గర ఉంది. అందుకని అతను ఎలాగైనా సరే దానికి ఎంఆర్ఓ గారు సహకారం ఉంది. అతనికి దిలీప్ కుమార్ గారు అయినా కానీ అతని పెద్ద హస్తంలో చేతుల్లో ఉన్నాయి సార్. ఒక ఎమ్మెల్యే గారి అండ చూసుకుని ఒకప్పుడు మా భూములన్నీ లాక్కోవడం జరిగింది. ఎవరైతే కానీ వాళ్ళు మేము ఫైట్ చేస్తే ఆ భూములు మాకు తిరిగి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసుకున్నారు. ఏదో కొంచెం ముందుగా మా భూములన్నీ మా పేరు మీద ఆన్లైన్ వచ్చేలా చేయాలని కోరుతున్నాం సార్. మేము ప్రతి ఒక్కరికి మనం తోకపల్లి గ్రామము మా ఎస్సీల భూములు 30 ఎకరాల భూముల్ని మేకల శంకర్రావు భార్య మేకల పావని మాజీ సర్పంచ్గా ఉన్న టైంలో ఆమె రికార్డు మొత్తము అతను పెద్దారవీడు మండలం రికార్డు మొత్తం తెచ్చుకొని ట్యాంపరింగ్ చేసుకొని బినామీలు పెట్టుకొని అతను మేకల రాజమ్మ, మట్టి జ్యోతి, మట్టి వెంకట్రావు, ఉదారపు చంద్రశేఖరు వీళ్ళందరినీ బినామీలుగా పెట్టుకొని భూమిలో మాత్రం మేమున్నాం సార్. ఆన్లైన్లో మాత్రం అతను ఉన్నాడు. దీని మీద మేము దాదాపుగా ఇప్పటికి సుమారుగా ఈ కొత్తగా 7-8 నెలల నుంచి కూడా పోరాటం చేస్తున్నాము, ధర్నాలు చేశాము. వీళ్ళ మీద సుమోటోగా కేసు కూడా కట్టారు సార్. ఇంకా మనం జేసీ గారిని అడిగితే మాకు కలెక్టర్ ఆఫీస్ నుంచి రికార్డు రాలేదు, రికార్డు వస్తే చేస్తామంటున్నారు సార్. ఇతనేమో మమ్మల్ని బెదిరిస్తున్నాడు సార్. బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. బెదిరిస్తున్నాడు, మీరు ఏదైనా చేస్తే మేము ఏమైనా మిమ్మల్ని చేస్తామని చెప్పి బెదిరిస్తున్నాడు సార్. ఎస్సీల భూములు సార్. ఈ మొత్తం అసైన్మెంట్ పట్టాలు ఉన్నాయి, పాస్బుక్లు ఉన్నాయి, 1Bలు ఉన్నాయి. రికార్డు మొత్తం మా మీద ఉన్నా కూడా కేవలం ఒక ఆన్లైన్ మాత్రమే ఉంది సార్. చేసిన ఎంఆర్ఓ గారు దిలీప్ కుమార్ గారు సార్. అప్పుడు చేసిన ఎంఆర్ఓ ఆయనే, ఇప్పుడున్న ఎంఆర్ఓ కూడా ఆయనే సార్. ఆయన మీద మేము అడిగితే కూడా జేసీ గారు వచ్చి కూడా అడిగారు. అడిగిన తర్వాత అన్నారు సార్ చేస్తామని చెప్పని ఆయన ఇంకా 5-6 నెలల్లో వెళ్ళిపోతాడు సార్ రిటైర్మెంట్ అయ్యి. చాలా అన్యాయం జరిగింది సార్ మాకు. దీని మీద తిరుగుతూ ఉన్నాం సార్. మేము ఎస్సీలు బీసీలు మొత్తం 70 ఎకరాలు ఆక్రమించి ఒక్క వ్యక్తి సార్ 25 మందిని మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు. ఒక్క వ్యక్తి. దయచేసి మీకు దండం పెడుతున్నాం సార్, మాకు న్యాయం చేయండి. మేము తిరిగి అలసిపోయాం సార్. అర్జీలు రాసుకొని కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగి అలసిపోయాం సార్. పొలాలు వేసుకుంటున్నాం సార్. పొలాలు వేసుకోకుండా ఉంటే అనుకో ఏ పొలం మీద కూడా అతను లేడు సార్. అతను పొలం అయితే రమ్మనండి. పొలం మీదకి మేకల రాజమ్మకు 2 ఖాతాలు ఉన్నాయి సార్. ఆమెకి 3 ఖాతాలు ఉన్నాయి. ఒక వ్యక్తికి మండలంలో ఒకే ఖాతా ఉండాలి సార్. 2 ఖాతాలు ఉండటానికి వీల్లేదు. అది కూడా అసైన్మెంట్ భూమి సార్ కంప్లీట్గా.